నంద్యాల విజయ డైరీ డైరెక్టర్ల ఎన్నికల్లో హైడ్రామా నెలకొనుంది. ఖాళీ అయిన 3 డైరెక్టర్ల పదవులు ఇవాళ జరగాల్సిన నామినేషన్ల ప్రక్రియను శాంతి భద్రతల కారణంగా వాయిదా వేశారు. నామినేషన్ వాయిదా వేస్తున్నట్లు డైరీ ఎండీ ప్రదీప్ ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ, నామినేషన్ల ప్రక్రియ ఉండాల్సి ఉంటుంది. అయితే నామినేషన్లు ఇప్పుడు క్యాన్సిల్ అవడంతో కూడా మరలా కూడా నామినేషన్ ప్రక్రియ ఎప్పుడు ఉంటుందో త్వరలో ప్రకటిస్తామంటూ కూడా ఎండీ చెప్పడం జరిగింది. ఫిబ్రవరిలో నామినేషన్ ప్రక్రియకు అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వాయిదా వేయటం ఇప్పుడు పలు సొసైటీ అభ్యర్థులు దీని మీద అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముందస్తుగా సమాచారం లేకుండా ఎలా వాయిదా వేస్తారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులతో సొసైటీ అభ్యర్థులు వాగ్వాదానికి దిగారు. పోటీకి 46 పాల సొసైటీలను అర్హులుగా ప్రకటించింది ఎన్నికల అధికారి. ఇక మొత్తం కూడా 89 పాల సొసైటీల్లో 4 రద్దు అయ్యాయి. ఇప్పుడు ఉన్నట్టుండి కూడా ఒక్కసారిగా కూడా ఈ ఎన్నికలు వాయిదా వేస్తున్నాము అంటూ కూడా చెప్పడంతో కూడా ఈ నామినేషన్ల స్వీకరణ వాయిదా వేస్తున్నామని చెప్పడంతో కూడా ఇప్పుడు పలు సొసైటీ అభ్యర్థులు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. నామినేషన్ల ప్రక్రియ 3 డైరెక్టర్లకు గాను నిర్వహించడానికి సమస్తమైన ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కొంతమంది కూడా నామినేషన్లు వేసేదానికి సభ్యులు వచ్చారు. అకస్మాత్తుగా ఇప్పుడు పోలీసు వారు సూచన ఏంటంటే శాంతి భద్రతల సమస్య వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎలక్షన్ను ఈ నామినేషన్ల ప్రక్రియను కొంచెం పోస్ట్పోన్ చేయండి అనేటట్టు ఇప్పుడే వారు మాకు రాతపూర్వకంగా ఇచ్చారు. దాని మీద కొంచెం నిర్ణయం తీసుకొని ఏ విషయం తెలియజేస్తాం. ఇప్పుడైతే ఎటువంటి ఇబ్బంది, శాంతి భద్రతల సమస్య అయితే మాకు కూడా కనపడతలేదు. కాకపోతే పోలీసు వారికి ఏమి ఇన్పుట్స్ ఉన్నాయో నాకు తెలియదు కాబట్టి వారి సూచనలు కొన్ని మేము పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ వారు ఫిబ్రవరి వరకు టైం అంటున్నారు. మేము కూడా దాని మీద ఫర్దర్ ఏంటి న్యాయబద్ధంగా మనం ఏం చేయగలము అనేది చూసుకొని మా బోర్డు పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఎందుకంటే ఇది నేను ఒక్కడే నిర్ణయించే విషయం కాదు ఇది. ఎందుకంటే ఎన్నికలు జరపడం అనేది బోర్డు యొక్క బాధ్యత. ఎన్నికలకు సజావుగా నిర్వహించాలి, దానికి కావాల్సిన ఏర్పాటు చేయడం వరకు ఎండీ బాధ్యత. సో కాబట్టి బోర్డు వారు తదుపరి కొనసాగడానికి కావాల్సిన విషయాలు ఏంటి అవన్నీ కొంచెం న్యాయపరమైన సలహాలు తీసుకొని మేము తర్వాత కార్యాచరణ తెలియజేస్తాం. ఇప్పుడు వీళ్ళు జరపకూడదు అంటున్నారు. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము పోస్ట్పోన్ చేసినామమ్మా అని చెప్తున్నారు. వాళ్ళు ఇది న్యాయమేనా అని అడుగుతున్నాను. వాళ్ళు పోయినసారి పోస్ట్పోన్ చేసినారు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. దీనికి కారణాలు ఉండాలి కదా. ఎవరు పలాని చేసినాం, పలాని వాళ్ళు చేసినారు నాకైతే క్లియర్ గా చెప్పదు. చేసినామమ్మా అని చెప్తున్నాడు. పోలీసులు చెప్తున్నారు పోస్ట్పోన్ అయింది, మీరు వెళ్ళిపోండి అని. ఇది పద్ధతి కాదు కదా అని అడుగుతున్నాను. ఎలక్షన్ జరపండి. మేము గెలుచుకుంటామా, వాళ్ళు గెలుచుకుంటారా, అది ఎవరిష్టం వాళ్ళది. ఎవరికి అయిన వాళ్ళు వాళ్ళకు ఉంటారు, ప్రెసిడెంట్ ఉంటారు, డైరెక్టర్ ఉంటారు, ఎవరిది వాళ్ళు గెలుచుకుంటారు వాళ్ళు. అంతేగాని ప్రతిసారి ఇట్లా పోస్ట్ పోన్ చేయడము, పోలీసు వాళ్ళని పెట్టడం ఇదేమన్నా పద్ధతి అని మేము అడుగుతున్నాం. ఇక నంద్యాల విజయ డైరీ డైరెక్టర్ల ఎన్నికల్లో నెలకొన్న హైడ్రామా గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం. రేణు, నంద్యాల నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఈ విజయ పాల డైరీ అంశం వివాదం ఉదయం పాకన పడిందనే మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే 3 డైరెక్టర్లకు సంబంధించినటువంటి రద్దయినటువంటి డైరెక్టర్ల స్థానాలు ఏవైతే గోరుకల్లు, అదేవిధంగా మునగాల, శాంతిపురం, ఈ 3 డైరెక్టర్లకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించాల్సిందిగా గతంలో నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ రోజు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో కూడా ఒక్కసారిగా అకస్మాత్తుగా ఈ నామినేషన్ల ప్రక్రియ నిలిపివేయాలని చెప్పేసి కూడా పోలీస్ అధికారులు సడన్ ఎంట్రీ ఇచ్చారని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి నామినేషన్ల పర్వాన్ని ఇమ్మీడియట్ గా ఆపాలని చెప్పడం జరిగిందని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా ఎండీగా ఉన్నటువంటి ప్రదీప్ కుమార్ తాత్కాలికంగా ఈ నామినేషన్ ప్రక్రియ నిలిపివేస్తున్నామని చెప్పేసి కూడా అక్కడికి వచ్చినటువంటి నామినేషన్ వేయడానికి వచ్చేటువంటి వారికి చెప్పడం జరిగింది చెప్పవచ్చు. అంటే చివరి నిమిషంలో ఎందుకు క్యాన్సిల్ చేశారు? అప్పటి వరకు కూడా పోలీసులు ఒకరోజు ముందల గానీ, కొన్ని గంటల ముందల గానీ ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయారు? ఇది రాజకీయంగా యూటర్న్ తీసుకున్నటువంటి అంశం. ఎందుకంటే గతంలో కూడా ఒకసారి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ముందుకు వచ్చారు, అప్పుడు కూడా వాయిదా వేశారు. ఇప్పుడు కూడా మనం చూసుకుంటే ఎక్కడ కూడా శాంతి భద్రతల తలెత్తేటువంటి అవకాశం కూడా కనిపించలేదు. ఒక ఉద్రిక్తమైన వాతావరణము ఆ ప్రాంతంలో కనిపించలేదు. అయితే అనూహ్యంగా ఇది పూర్తి స్థాయిలో పోలీసులు శాంతి భద్రత తలెత్తే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఈరోజు సడన్ గా నామినేషన్లు అందరూ ఇస్తుండగానే ఒకసారిగా ఆపేశారు. దీని పట్ల కూడా అక్కడికి వచ్చినటువంటి డైరెక్టర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎవరైతే ముఖ్యంగా గంగుల ప్రమీల దీనిపైన కూడా పోలీసులతో కూడా వాగ్వాదం దిగడం జరిగిందని
చెప్పవచ్చు. ఎందుకు మీరు వాయిదా వేస్తున్నారు, ఎలాంటి పరిస్థితులు లేవు కదా అని చెప్పి కుట్రపూరితంగానే మీరు ఈ విధంగా చేస్తారని చెప్పేసి కూడా పోలీస్ అధికారులతోటి గంగుల ప్రమీల పూర్తి స్థాయిలో ఆమె వాగ్వాదం కూడా దిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో రాజకీయంగా యూటర్న్ తీసుకుంది. మనం ఇప్పటి వరకు చూసుకుంటే ఆళ్లగడ్డ ఇటు నంద్యాల వర్సెస్ గా కొనసాగిందని చెప్పవచ్చు. ఎందుకంటే భూమా జగద్విఖ్యాత్ రెడ్డి చైర్మన్ పదవి పైన కూడా ఆశ పెడుతున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే ఎస్పీ జగన్మోహన్ రెడ్డిని దించాలని చెప్పి గత కొద్ది రోజుల నుంచి కూడా వివాదం చెలరేగుతుంది. మనం తాజాగా మనం చూసుకుంటే ఇటు బనగానపల్లి నియోజకవర్గం సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఒక కీలకమైన నేత కూడా ఈ ఎన్నికలు జరగకుండా కూడా వాయిదా వేయాలని చెప్పి పోలీసులకు సూచనలు ఇచ్చినట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు బనగానపల్లి కావచ్చు, అలాగే నంద్యాల కావచ్చు, ఆలగడ్డ కావచ్చు, ముగ్గురు నేతలు కీలకమైన నేతలు కూడా ఈ ఎన్నికలు జరగకుండా వాయిదా వేయాలని చెప్పేసి కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా ఇటు వైసీపీ నుంచి కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే పాల డైరీ చాలా పెద్ద డైరీ అని మనం చెప్పుకోవచ్చు. కొన్నేళ్లుగా ఇది కొనసాగుతుంది. మొత్తంగా మనం చూసుకుంటే 89 పాల సొసైటీలు కలిగినటువంటి అతిపెద్ద సొసైటీ అనే మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం చూసుకుంటే 4 సొసైటీలు రద్దు చేశారని చెప్పవచ్చు. అయితే 39 పాల సొసైటీలను అనర్హులుగా తేల్చారని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే 46 సొసైటీలు మాత్రమే అర్హులుగా తేల్చారు. అయితే వీళ్ళందరూ కూడా ఓటర్ల జాబితాలో ఉంటారు. అయితే పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే ముత్యాలపాడు సొసైటీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు కూడా ఇటీవల భూమా జగద్విఖ్యాత్ రెడ్డిని అక్కడ ఎన్నుకోవడం జరిగిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఈ జగద్విఖ్యాత్ రెడ్డి కొన్ని మీటింగ్లకు హాజరు కాకపోవడంతో కూడా ఎస్పీ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను అనర్హులుగా ప్రకటించడం జరిగిందని చెప్పవచ్చు. అప్పటి నుంచి కూడా జగద్విఖ్యాత్ రెడ్డికి ఎస్పీ జగన్మోహన్ రెడ్డి మధ్య కూడా వివాదం కొనసాగుతుంది. రాజకీయంగా తన అనుగోకరానికి పూర్తి స్థాయిలో ఈ రకంగా ఎస్పీ జగన్మోహన్ రెడ్డి తన పైన కుట్ర చేస్తారని చెప్పేసి కూడా జగద్విఖ్యాత్ రెడ్డి మరోవైపు తనను ఎందుకు తొలగించారని చెప్పేసి కూడా హైకోర్టు మెట్లు ఎక్కడం జరిగిందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయంగా ఇది పెద్ద దుమారం రేపుతుందని మనం చెప్పుకోవచ్చు. 3 నియోజకవర్గాలు అంటే ఆలగడ్డ నియోజకవర్గం నుంచి వచ్చి ఇక్కడ నంద్యాలలో ఏ విధంగా ఈ అంశం పైన పెత్తనం చెలాయిస్తారు, ఒకవేళ వాడికి వచ్చి ఇక్కడ ఈ సీట్లో కూర్చుంటే మన పరిస్థితి ఏంటనేది అని చెప్పేసి కూడా ఇటు నంద్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా ఇది మింగుడు పడడం లేదని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఈ ఎన్నికను ఎలాగైనా వాయిదా వేయాలన్న కారణం చేతనే ఈ రోజు పోలీసు అధికారుల చేత ఎంట్రీ ఇప్పించి పూర్తి స్థాయిలో ఎన్నికలు వాయిదా వేశారని చెప్పేసి కూడా ఇటు ప్రతిపక్ష వైసీపీ నుంచి కూడా విమర్శలు వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా 3 నియోజకవర్గాలు మల్లికార్జున్ మరలా కూడా ఈ ఎన్నికలు తిరిగి ఫిబ్రవరిలో నిర్వహించాలి అని కూడా అప్పుడు నామినేషన్ స్వీకరణ ఉండనుంది అని కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఒక పొలిటికల్ టర్న్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉందా లేదా? పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు మనం చూసుకుంటే రేణుశ్రీ ఇప్పటికే 2వ సారి ఇది వాయిదా పడ్డం. అయితే మరి ఫిబ్రవరిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటున్నారు. కానీ పూర్తి స్థాయి ఫిబ్రవరిలో కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కనపడడం లేదు. ఎందుకంటే ఇది రాజకీయంగా యూటర్న్ తీసుకుంది. ఈ చైర్మన్ గిరి పైన కూడా ప్రతి ఒక్కరు చూపు ఉంది. పూర్తి స్థాయిలో పాల డైరీలో సొంతం చేసుకోవాలి. కొన్ని ఏళ్ళుగా కూడా ఇది భూమా నాగిరెడ్డి ఆ టైంలో బతికున్నప్పుడు దీన్ని మొత్తం చూసేవారు. అయితే ఆ తర్వాత ఆయన తర్వాత కూడా పూర్తిగా ఎస్పీ జగన్మోహన్ రెడ్డి చైర్మన్ గా ఉంటూ ఇది కొనసాగిస్తున్నారు. నేపథ్యంలో కూడా ఇది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి ఇంత పెద్ద పాల డైరీని మనం సొంతం చేసుకోవాలన్న ఒక లక్ష్యం ఇక్కడ టీడీపీ నేతలు కూడా కూటమి నేతలు కూడా ఉందనే మనం చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే గతంలో తన ఫాదర్ ఈ సొసైటీని మెయింటైన్ చేశాడు కాబట్టి పూర్తి స్థాయిలో నేను రాజకీయ వారసత్వంగా నేను సొసైటీని మెయింటైన్ చేయాలని చెప్పేసి జగద్విఖ్యాత్ రెడ్డి తన అక్క ద్వారా చేస్తున్న ప్రయత్నాలు అన్ని కావు. పూర్తి స్థాయిలో ఖచ్చితంగా చైర్మన్ సీట్ లో కూర్చోబెట్టాలని చెప్పేసి కూడా భూమా అఖిలప్రియ ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు కూడా చేశారని చెప్పవచ్చు. అయితే ప్రతి ప్రయత్నాన్ని కూడా ఎస్పీ జగన్మోహన్ రెడ్డి చైర్మన్ ఉన్నటువంటి వ్యక్తి కూడా తిప్పి కొడుతూ వస్తున్నారు. ఎందుకంటే మెజార్టీ పీపుల్ అంటే 46 సొసైటీలకు సంబంధించినటువంటి కూడా పూర్తి స్థాయిలో ఈ వైఎస్ఆర్సీపీకి అనుబంధంగా వీరు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు. అయితే పూర్తి స్థాయిలో మెజార్టీ డైరీ పీపుల్ అంతా కూడా ఎస్పీ జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లో ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో వీరి బలం సరిపోవడం లేదు. ఎలాగైనా ఆ చైర్మన్ దింపి ఖచ్చితంగా నేను చైర్మన్ కావాలని ఒక ఆలోచన జరుగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు నంద్యాల కేంద్రంగానే ఈ రాజకీయం అంతా జరుగుతున్న నేపథ్యంలో కూడా నంద్యాలలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా ఇది మింగుడు పడడం లేదు. ఎందుకంటే ఆలగడ్డ నియోజకవర్గం నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ డైరీలో బాగా వేస్తే మన పొజిషన్ ఏంటి నెక్స్ట్ అన్నది కూడా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు నంద్యాల సీనియర్ నాయకులు కూడా దీనిపైన ఆలోచన చేస్తారు. అదే విధంగా బనగానపల్లి నియోజకవర్గంలో కూడా ఆ ప్రాంతం నుంచి కూడా మాకు 2 డైరెక్టర్ పదవులు కావాలని చెప్పేసి కూడా ఒక సీనియర్ నేత దగ్గరికి కొంతమంది వ్యక్తులు వెళ్ళి మాకు కూడా ప్రాతినిధ్యం కావాలని చెప్పేసి కూడా అడుగుతున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా మనం చూసుకుంటే ఈ డైరీ చుట్టూ ఈ రోజు నంద్యాల జిల్లాలో ఈ రాజకీయం అంతా మొదలైంది కాబట్టి పూర్తి స్థాయిలో ఫిబ్రవరి నెలలో కూడా జరిగేటువంటి అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. పూర్తిగా ఇది
పార్టీ కావచ్చు లేకపోతే ప్రభుత్వం దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఈ వివాదాల పేరుతోటి ప్రస్తుతం అయితే తాత్కాలికంగా వాయిదా వేశారు. మరి ఫిబ్రవరిలో కూడా జరుగుతుందో లేదో అన్న ఒక ఆందోళన ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఈ నామినేషన్లు వేయడానికి వచ్చారో వీరు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మాకు ఎందుకు వాయిదా చేస్తున్నారు, మాకు చెప్పేంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదలమని చెప్పేసి అని కూడా ఇప్పుడు గంగుల ప్రమిలతో పాటుగా మిగతా ఎవరైతే నామినేషన్ వేయడానికి వచ్చారో వారందరూ కూడా అదే ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పుడు కూడా పోలీసు అధికారుల వారికి సర్ది చెప్పి పంపించేటువంటి కార్యక్రమం చేస్తున్నప్పటికీ కూడా వారు వినడం లేదు. పూర్తి స్థాయిలో ఎలక్షన్ జరపాలని చెప్పేసి అని కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. స్టే విత్ us మల్లికార్జున్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. నంద్యాల విజయ డైరీ డైరెక్టర్ల ఎన్నిక విషయంలో హై డ్రామా అయితే కొనసాగింది. 3 డైరెక్టర్ల పదవులు ఖాళీ అయ్యాయి. ఆ పదవులను భర్తీ చేయాల్సి ఉంటుంది. దానికి ఇవాళ నామినేషన్ల ప్రక్రియ జరగాల్సి ఉంది. యథాతిథిగా కనుక జరిగితే ఇప్పటికీ నామినేషన్ల ప్రక్రియ పూర్తవ్వాల్సి ఉండేది. కానీ శాంతి భద్రతల కారణంగా ఈ నామినేషన్లు వాయిదా వేయాలంటూ చివరి నిమిషంలో ప్రకటించడం, పోలీసులు అక్కడికి రావటం జరిగింది. నామినేషన్లు వాయిదా వేస్తున్నట్లు ఇక డైరీ ఎండీ ప్రదీప్ ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం కూడా ఇవాళ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంది. కానీ ఇక మరలా కూడా నామినేషన్స్ ఎప్పుడు అనేది త్వరలోనే ప్రకటిస్తామంటూ ఎండీ చెప్పారు. అయితే ఈ అంశం మొత్తం కూడా ఒక పొలిటికల్ టర్న్ ఉంది అని కూడా దీని మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇక ఫిబ్రవరిలో నామినేషన్ ప్రక్రియకు అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. కానీ ఫిబ్రవరిలో కూడా ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది. ఫిబ్రవరిలో కూడా ఈ నామినేషన్ల ప్రక్రియ జరిగే అవకాశం లేదు అని దీని గురించి చెబుతూ ఉన్నారు.